ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. ముందుగా మనం టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మనం టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి భారత్ వెళ్ళబోతుందా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సో మోడీని కాపాడాలంటూ యుఎస్ రిటైర్డ్ కల్నల్ డగ్లస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు విందాం. We need help. Prime Minister Modi is in a position to offer real help, support, and assistance. Prime Minister Modi is someone who enjoys a great deal of respect and confidence across the globe. This is someone who is at ease with Putin in Moscow. He is comfortable talking to the leadership in Tehran. He recently visited Israel, and the Israelis are comfortable with him. We are comfortable with India. And I think we need to understand, and goes back to your introductory remarks, we're in a terrible position right now, the United States, thanks to President Trump's sort of reckless behavior. సో ఆయన ఏమంటున్నారంటే మోడీ మాట ట్రంప్ వినడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఆర్థికంగా, సైనికంగా భారత్ అరుదైన శక్తిగా ఉందని, ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేకమైన శక్తిగా ఉందంటూ డగ్లస్ చెప్తున్న పరిస్థితి. సో ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా దేశాలకు భారత్పై అపార నమ్మకం ఉందని, మోడీ మాట్లాడి సీజ్ ఫైర్ తీసుకురావడం ఎంతోసేపు పట్టదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు డగ్లస్. సో దివాళా తీస్తున్న పాకిస్తాన్ను మధ్యవర్తిగా ఎవరు గుర్తించరంటూ పాకిస్తాన్ను కొట్టిపారేశారు డగ్లస్. సో ముందుగా అసలు డగ్లస్ ఎవరంటే డగ్లస్ మెక్ గెర్రర్. ఆయన గురించి ముందు మనం మాట్లాడుకోవాలి. సో ఆయన ఒక అమెరికా సైన్యంలో రిటైర్డ్ కల్నల్ మాత్రమే కాదు, ఒక ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ రచయిత కూడా. సో అంతర్జాతీయ సంబంధాలపై ఆయనకున్న పట్టు అపారం. ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానాలను లోతుగా విశ్లేషించే వ్యక్తిగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా వైరల్ అవుతున్నాయి. అంటే భారతదేశానికి అంత గుర్తింపిచ్చి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి వార్ని ఆపాలంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పటిదాకా పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉంది, నేను బ్రోకరేజ్ చేస్తా అంటూ ముందుకొచ్చింది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ మాట ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. వై? బికాజ్ జస్ట్ యుఎస్లో స్క్రిప్ట్ ఏమి ఇస్తారో అది తీసుకెళ్లి ఇరాన్కి ఇస్తుంది, లేకపోతే ఇరాన్ వాళ్ళు ఏమన్నారో అది పాకిస్తాన్ వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఎడ్డి కంట్రీ కాబట్టి పాకిస్తాన్ అంటారు. అందుకే ఇరాన్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది, కానీ అమెరికా స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుంది. వై? బికాజ్ హార్మోజ్ జలసింది. హార్మోజ్ స్ట్రైట్ నుంచి వెళ్లాల్సిన షిప్లని ఆగిపోయాయి. కానీ భారతదేశంలోని లేకపోతే ఇంకొన్ని కంట్రీస్కి లైక్ చైనా కావచ్చు, రష్యా, కొన్ని దేశాలకు మాత్రమే అక్కడ గేట్స్ ఓపెన్ చేసింది. ఒకవేళ మన షిప్ల మీద కూడా అమెరికా దాడి చేసిద్దని మన వాళ్ళు భయపడ్డారు. తర్వాత అమెరికాతో మనకున్న స్నేహ సంబంధాల వల్ల సరే వాళ్ళు కూడా దాడి చేయలేదు, మన షిప్లు ఇండియాకి వచ్చాయి. సో బాంబే పోర్టుకి వచ్చాయి, వైజాగ్కి వచ్చాయి, చమురు తీసుకొని దిగ్విజయంగా దాదాపుగా 3 షిప్లు వచ్చాయి. సో నో ఇష్యూ, మనకి చమురు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి తరుణంలో ఇప్పుడు డగ్లస్ వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ప్రపంచం ఒక మహాయుద్ధం అంచు నిలబడింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే అది నిజమే అనిపోతుంది, థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని చెప్పి. అయితే ఈ యుద్ధం ఆగాలన్నా లేదా ఒక ముగింపుకు రావాలన్నా అది ఒక్క దేశం వల్లే సాధ్యమని అమెరికాకు చెందిన రిటైర్డ్ కల్నల్ డగ్లస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రపంచ దేశాల డయాస్ మీద భారతదేశం వాల్యూ ఏంటో చాలా మందికి ఇప్పుడు అర్థమవుతుంది. ఒక రిటైర్డ్ కల్నల్ వచ్చి డొనాల్డ్ ట్రంపే మీ మాట వింటారు, మోడీ గారు మీరే సీజ్ ఫైర్ చేయాలి అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం ఏంటో మరొకసారి గుర్తు చేశాయి. సో పాకిస్తాన్ లాంటి కంట్రీస్ పిచ్చి కూతలు కూస్తుంటాయి మన మీద, మనల్ని గెలడానికి, మనల్ని గిచ్చడానికి, రక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. మనల్ని ఎలాగైనా గిల్లి మత సామరస్యాన్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ గొడవలు పెట్టాలి, లేకపోతే టెర్రర్ అటాక్లు చేయాలి. ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ప్రపంచవ్యాప్తంగానో లేకపోతే ఇండియాలోనో ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని ఎలాగైనా సరే భారతదేశంలో వృద్ధి జనాలను చంపేయాలి, భారత ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అనేది ఎప్పటి నుంచో పాకిస్తాన్ చేస్తున్న కుట్ర. మరి అలాంటప్పుడు రిటైర్డ్ కల్నల్ అనే వ్యక్తి, ఈ డగ్లస్ అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నిజంగా చాలా గర్వకారణం భారత్కి. అండ్ భారతదేశం అనుసరిస్తున్న ప్లాన్ కూడా చాలా గట్టిది. భారతదేశం అనుసరిస్తున్న ప్లాన్ ఎందుకు గట్టిది అంటే ఇక్కడ మనం ఇరాన్తో మాట్లాడి షిప్పులను తెప్పించుకున్నాం. ఇటు మనకి ఇరాన్, ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి. గల్ఫ్ దేశ ఏదైతే ఇరాన్
దాడులు చేస్తుందో గల్ఫ్ దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. అండ్ అమెరికాతో మనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ట్రంపే అంటారు మోడీ ఇస్ మై ఫ్రెండ్ అని. దీపావళి వేడుకలు చేస్తారు, శ్రీరామనవమి వేడుకలు చేస్తారు, ఉగాది వేడుకలు చేస్తారు వైట్ హౌస్లో. సో మరి అలాంటి సంబంధాలు మనం మెయింటైన్ చేస్తున్నాం యూఎస్తో. ఇది పక్క భారత విషయం, అది ఏ ఒక్క వ్యక్తి విషయం కాదు. సార్ పర్టికులర్గా ఇవ్వాలంటే భారత విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా అవబోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులు డగ్లస్ చెప్పాడు కాబట్టి ఒకవేళ మోదీ గారు డైరెక్ట్గా యుద్ధంలోకి ప్రవేశించాలంటే మరి సైన్యాన్ని పంపిస్తారా, మాట్లాడతారా? ఇక్కడ రెండు డగ్లస్ ఆల్రెడీ చెప్పారు. సో భారతదేశం ఆర్థికంగా సైనికంగా చాలా బలంగా ఉంది, చాలా అరుదైన శక్తిగా ఎదుగుతుంది. వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ 3 కంట్రీస్ చూసుకుంటే సైనిక పరంగా ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా అండ్ తర్వాత భారతదేశం. సో మరి అలాంటి భారతదేశాన్ని ఇప్పుడు డగ్లస్ చాలా గట్టిగా ప్రశంసించారు. వరల్డ్ వేదికలపై అందరికీ తెలిసేలాగా పాకిస్తాన్ని ఎవరు పట్టించుకోరు, వాళ్ళని ఒక మధ్యవర్తిత్వం ఎవరు చేయరంటూ కూడా ఆయన పాకిస్తాన్ని కొట్టిపారేశారు. సో మరి ఇలాంటి యుద్ధంలో భారత్ ఎంత స్ట్రాటజికల్గా ఉండాలి? ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి ఒక్క పాకిస్తాన్ తప్ప మనకి మిగతా కంట్రీస్లో ఎవరి దగ్గర కూడా వేరే భిన్నాభిప్రాయం లేదు. సరే కొన్ని టారిఫ్ వార్ అవచ్చు, లేకపోతే ఇంకోటి చిన్న చిన్న వీసాకు సంబంధించిన స్పెక్యులేషన్స్ కావచ్చు, ఇలాంటి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం డైరెక్ట్గా మాట్లాడలేం వాళ్ళతో, వాళ్ళు మన మాట వింటారనుకుంటే మాట్లాడతాం. స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా మన మాట వింటది అండ్ ఉక్రెయిన్ మన మాట వింటది. సరే అప్పుడు ట్రంప్ మాటలకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువయ్యారు. వాళ్ళు ఇరు పార్టీలు భారతదేశం మాట వింటాం అనంటే అప్పుడు మనం రంగంలో దిగుతాం. బేసిక్గా మన ఇండియా స్ట్రాటజీ అలా ఉంటుంది, ఎప్పటి నుంచి కాదు. కానీ అప్పట్లో జరిగిన రష్యా ఉక్రెయిన్ వార్ అనేది వరల్డ్ క్రైసిస్లో పడేయలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏషియన్ కంట్రీసే కాకుండా యూరప్ కంట్రీస్ పై పడింది. చమురు సంక్షోభం క్రైసిస్లో నెట్టివేయబడుతుంది చాలా దేశాలని, చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ ఇంట్రాక్ట్ అవుతారా? మీరేమనుకుంటున్నారు కూడా మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇరాన్ ఖమేనీని చంపిన తర్వాత ఒక అంటే ఏమీ ఆశించకుండా యుద్ధం చేస్తుంది. మా నాయకుడిని మీరు ఎలా చంపుతారు, మా నాయకుడిని మీరు ఎలా చంపుతారు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతుంది. దానికి సంబంధించిన క్షిపణులు కావచ్చు, ఇంకా సీ మైన్స్ కావచ్చు, లేకపోతే మిసైల్స్, సో చాలా చిన్న డ్రోన్స్తో దాదాపుగా అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం కలిగించింది ఇరాన్. సో ఇరాన్ని చూసి ఒక రకంగా ఇప్పుడు ట్రంప్ వణికిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ప్రపంచ వేదికలపైన చాలా గంభీరంగా మాట్లాడతాడు, నాటో దేశాలను రమ్మంటాడు, వాళ్ళు రారు, భంగపాటుకు గురైపోతాడు ట్రంప్. ఆస్ట్రేలియా రాదు, జర్మనీ రాదు, బ్రిటన్ రాదు, యూరప్ కంట్రీస్ రావట్లేదు, రష్యా రావట్లేదు, ఇటు కొరియా, నార్త్ కొరియా, ఏ దేశాలు కూడా రానటువంటి పరిస్థితి. వచ్చేది ఏమనుందంటే ఆ పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ పని కూడా అయిపోయింది, దివాళా తీస్తుంది. అడుక్కు తింటున్నారు లిటరల్గా. రోడ్డు మీదకి వచ్చారు జనాలు, తినడానికి తినలేదు, రొట్టెలు వేసుకోవడానికి గోధుమ పిండి లేదు, లిటరల్ చెప్పాలంటే మ్యాటర్ అది. సో అలాంటి పాకిస్తాన్ని మరి ప్రపంచ దేశాలు గుర్తిస్తాయా? ఆర్థికంగా దివాళా తీస్తున్న కంట్రీని. భారతదేశం లాంటి కంట్రీ ఆర్థికంగా ఎదుగుతుంది, మనల్ని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు చమురు విషయంలో, కొన్ని గల్ఫ్ కంట్రీస్ తప్ప. అది భారత్ యొక్క స్టేచర్ ఇన్ ఎంటైర్ వరల్డ్. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్. మనం ఎవరి మాట వినం. మన దేశ ఆర్థిక ప్రయోజనాలు, మన దేశంలో ఉన్నటువంటి సామాన్యుల ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే మనకు ముఖ్యం. సో ఇలాంటి నేపథ్యంలో మరి ట్రంప్ ఇండైరెక్ట్గా డగ్లస్తో హింట్ ఇచ్చాడు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి? యుద్ధంలోకి భారతదేశం డైరెక్ట్గా వెళ్తుందా, లేదంటే వ్యూహాత్మకంగా పావులు కలుగుతుందా? మీరేమనుకుంటున్నారు కూడా మస్తు కామెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే మనకి అన్ని దేశాలు చాలా అవసరం, ఒకటి కాదు రెండు కాదు, అన్ని దేశాలు చాలా అవసరం. ఒకవేళ కనుక మనకి చమురు కావాలి అంటే వాళ్ళ మీద ఆధారపడాలి, ఇంకేమైనా కావాలంటే వేరే దేశాలపైన ఆధారపడాలి. ఆబ్వియస్లీ మన దేశం పైన కూడా ఆధారపడే కంట్రీస్ ఉన్నాయి. మన దేశంలో వచ్చి బిజినెస్ చేసుకోవాలి. సో భారత్లో హ్యూజ్ పాపులేషన్ ఉంటుంది. సో మన మార్కెట్ బిల్డ్ చేసుకోవాలనే తాపత్రయం ప్రపంచంలో అన్ని దేశాలకు ఉంటుంది. మనం కొంతమంది ఛాన్స్ ఇవ్వం అంతే. ఒక ఛాన్స్ ఇస్తున్నామంటే మనకు వాళ్ళు సహాయపడ్డారు అంటేనే మనం వాళ్ళకి బిజినెస్ గ్రో మనం ప్లేస్ ఇస్తాం. ఇక్కడ ఎకరం రూపాయికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. సో మనకి ఎవరన్నా ఉపయోగపడ్డారు వాళ్ళు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజల కోసం,
ఉపయోగపడ్డారు అంటే మనం వాళ్ళకి మంచి హ్యాండ్ ఇచ్చాం. పాకిస్తాన్ లాగా హ్యాండ్ ఇవ్వం మనం, వాళ్ళని పైకి లేపుతాం, వాళ్ళని లోపలే పడుకోబెట్టాం. అలాంటి భారతదేశం మంది, అలాంటి విలువలు కలిగిన దేశం మంది. అందుకే ఇప్పుడు డగ్లస్ తెలిసి వచ్చింది. అండ్ ట్రంప్ కూడా దీని వెనుక ఉన్నాడు మస్ట్గా. ఎందుకంటే యుఎస్కి అగ్రరాజ్యానికి సంబంధించిన ఎవరు కూడా అంత గమన మాట్లాడరు. సరే, ట్రంప్ అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు, తెలిసిందే. ఒకవేళ ఆయన మాట విని డైరెక్ట్ మోడీ గారు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ ఒక డ్యూయల్ నేచర్తో ఉంటాడు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు విన్నట్టే ఉంటాడు, చెప్పారు నేను వింటానంటే అంటాడు. కానీ కరెక్ట్గా ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పావు గంటలో డెసిషన్ మారిపోతుంది. మీటింగ్ జరిగినంతసేపు బాగానే ఉంటాడు, ఫోన్ మాట్లాడినంతసేపు బాగానే ఉంటాడు. కానీ కట్ చేస్తే తర్వాత ఎలాంటి మాట వినే సిచ్యువేషన్ ఉండదు అనమాట. ఇక ఆయన మైండ్ మారిపోద్ది, తల్లో పురుగు తిరుగుద్ది, తెలీదు. ఇరాన్ మీద దాడులు చేయని అంటాడు. వెంటనే అమెరికన్ కమాండ్ కంట్రోల్ వచ్చి వెళ్ళిపోయి ఇంకా అందరికీ చెప్పేద్ది, మిసైల్స్ వేయండి, రాకెట్లు వేయండి, షిప్పుల్ని యుద్ధ నౌకలను రెడీ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తారు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి భారతదేశం వెళితే మరి మోడీ మాట వీళ్ళందరూ వింటారా? సో వినే సిచ్యువేషన్ ఉందని యుఎస్ రిటైర్డ్ కల్నల్ డగ్లస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో దీని వెనకతల పక్కా ట్రంప్ ఉన్నారన్నది అక్షర సత్యం. లేదంటే అంత గమ్మున ఇలాంటి వ్యాఖ్యలు చేయరు డగ్లస్. ఎందుకంటే ఫర్దర్గా డగ్లస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రంప్, మోడీ కాదు కదా ఇబ్బంది పెట్టకపోవడానికి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇరాన్ ఏమీ ఆశించకుండా యుద్ధం చేస్తుంది. రష్యానేమో తన పాత్ర తాను పోషిస్తున్నానని అనుకుంటున్నప్పటికీ పోషించట్లేదు. ఇటు వేరే దేశాలు ఎవ్వరూ కూడా, ఇజ్రాయెల్ కావచ్చు, ఇప్పుడు గల్ఫ్ దేశాలు తీసుకోండి, గల్ఫ్ దేశాలపై అక్కడ ఉన్న ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకు? ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిసైల్స్ వేస్తుంది. దీపావళి మామూలుగా కాదు, రోజుకి కనీసం 10-15 మిసైల్ వేస్తుంది. ఎందుకు వేస్తున్నావు అని చెప్పి గల్ఫ్ దేశాలు అడుగుతుంటే ఇరాన్ ఒకటే చెప్తుంది, మీరు అమెరికాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీ ఎయిర్ బేస్లు వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు, గల్ఫ్ దేశాలు ప్లేస్ ఇచ్చారు కదా. సో మరి అమెరికా నుంచి అక్కడికి ఎయిర్ బేస్ల దగ్గర దింపిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇరాన్ వాళ్ళు. ఒకవేళ నిజంగా గల్ఫ్ దేశాలు కనుక ఎయిర్ బేస్ ఇవ్వకపోతే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ని డిస్ట్రాయ్ చేయాలన్న ఆశ అమెరికా దగ్గర ఉండేది కాదు. అదే జరిగింది కదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ వల్ల వాళ్ళని అడిగాడు ట్రంప్, ఎయిర్ బేస్ ఇవ్వండి మాకు, ఎదురుగా రష్యా ఉంది, ఇక్కడ పక్కన పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, మేము ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తాము, ప్రపంచాన్ని మొత్తం మేము వెళ్తామని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఏమైంది? సింపుల్గా ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వనని చెప్పింది. అందుకే పాకిస్తాన్ ఉసుగొల్పింది. మరి ఇలాంటి ఇన్ని దేశాల యుద్ధాల్లో, ఇన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడానికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంప్. నేషన్ వాంట్స్ టు నో, అందరికీ తెలియాల్సిన విషయం ఇది. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మోడీ గారిని డైరెక్ట్గా యుద్ధంలోకి రమ్మనడం కరెక్టా? ఒకవేళ మనం ఇప్పుడు యుద్ధంలోకి దిగుతున్నాం సంకేతాలు ఇస్తే దేనిపైకి ఇవ్వాలి? సైనికుల్ని పంపించాలా? మాటలు మాట్లాడాలా? ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు మన మాట వింటాయి, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ మన మాటే వినాలని లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు లాయల్గా ఉంటారు, మనం వాళ్ళకు లాయల్గా ఉంటాం ఆబ్వియస్లీ. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య అసలు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పుడు చారిత్రాత్మక ఘట్టం ఇది భారత్కి. ఎందుకంటే అప్పట్లో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది వరల్డ్ క్రైసిస్ దారి తీయలేదు. ఒకవేళ ఇలాంటి వరల్డ్ క్రైసిస్కి దారి తీసిన సందర్భాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒక్కటే. గడిచిన 30 ఏళ్లలో ఎలాంటి క్రైసిస్ వరల్డ్ వైడ్గా ఇన్ని దేశాలు ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు. చారిత్రాత్మక ఘట్టం, నెక్స్ట్ జనరేషన్కి తెలియాల్సిన నిజం. మరి అలాంటి నేపథ్యంలో భారతదేశం అండ్ విదేశాంగ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఒక ట్వీట్తో మోడీ ఆపేస్తారా? లేదంటే ట్రంప్కి కాల్ చేసి మాట్లాడతారా? ఇప్పటికే పిఎంఓకి చాలా కాల్స్ వస్తున్నాయి వైట్ హౌస్ నుంచి. సో కెన్ వి కనెక్ట్ అని అంటున్నారు వాళ్ళు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, కెన్ వి కనెక్ట్, మనం కనెక్ట్ అవుదామని అడుగుతున్నారు త్రూ కాల్ ఆర్ సంథింగ్, వీడియో కాల్. సో లిటరల్లీ ఇదే పరిస్థితి జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యుఎస్ వైట్ హౌస్. సో మరి యుద్ధంలో భారత్ ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేసి ప్రయత్నించండి.